దెబ్బకు దెబ్బ ట్యాపింగ్ ప్రణీత్ రావుపై వేటు. ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ డిఎస్పీని సస్పెండ్ చేశారు. అంటే ఒకటి కనిపిస్తున్న అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ప్రణీత్ రావుది చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర. తర్వాత ఈ 8 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ గారి గవర్నమెంట్లో 10 సంవత్సరాలు 9 సంవత్సరాల్లో అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్ర ఆయన పోషించాడు. ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాపింగ్ల విషయంలో కావచ్చు, ఆ డేటా విషయంలో కావచ్చు, వాళ్ళ కాల్ లిస్టులు కావచ్చు, ఇవన్నీ అక్కడ పెట్టిన లాకర్లో పెట్టారట. ఈ డేటా అంతా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటన్నిటినీ కూడా లాకర్స్ ఓపెన్ చేయించి, ఆ ఎలక్ట్రిషియన్ లైట్లు వేయించి, ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసి తగలబెట్టారంట. తప్పు చేయకపోతే అవన్నీ ఎందుకు తగలబెట్టినట్టు, తప్పు చేయకపోతే ఆ చిప్స్, ఆ ఫోన్స్ వాటన్నిటిని ఎందుకు డిస్ట్రాయ్ చేసినట్టు అనేది ఇప్పుడు వారు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. అంటే ఇది ఆయన ప్రణీత్ రావు అని అంటే చివరికి ఆయన ఎవరైతే కేసీఆర్ గారి కుటుంబానికి లేదా వారికి సంబంధించినటువంటి వాళ్ళకి అక్కడ ఏదో కొంత బంధుత్వం కూడా ఏర్పడిందట. అంటే ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఉండి మొత్తం వ్యవస్థని కంట్రోల్ తీసుకొని నడిపించిన దాంట్లో తను క్రియాశీలకమైనటువంటి పాత్ర నడిపించాడు అనేటువంటిది ఇప్పుడు బయటకు వచ్చిన అంశం. సరే, ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు ఏం జరిగిందనేది తీసే క్రమంలో ఇప్పుడు తప్పు చేయని దాన్ని తప్పు చేసినట్టుగా లేదా ముందు వెనక తీసి కట్ చేసిన దాన్ని ఇవన్నీ కూడా తీపిచ్చే ప్రయత్నం చేశారు. సరే, ఇవన్నీ ఇప్పుడు తీసేశారు. సరే, ఇంకెక్కడ కాపీ పెట్టుండి వచ్చేమో. మధు ఉన్నాడు, మధు ఉన్నట్టున్నాడు. మధు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి ప్రణీత్ రావు ఏంటి అసలు ఏముంది, ఏమి దాగి ఉన్నది అందులో? సార్ సింపుల్ సార్, 42 హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకని మాయమైపోయాయి అనేది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఒక లైన్మెన్, కరెంట్ కు సంబంధించినటువంటి ఒక లైన్మెన్ తీసుకొని వచ్చి ఎస్ఐబి కార్యాలయంలో కరెంట్ తీపిచ్చేసి మరి సీసీ కెమెరాలను ఆఫ్ చేసి మొత్తం లోపల ఉన్నటువంటి డేటా అంతటినీ కూడా స్మాష్ చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి విషయం. రైట్, మనం లోపలికి వెళ్తే సార్ టోటల్ ఈ మొత్తం వివరానికి సంబంధించి ప్రణీత్ రావు డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇతను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా విధుల్లోకి అయితే వచ్చారు. అక్కడి నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ నుంచి డిఎస్పీ గా కూడా ప్రమోషన్ వచ్చింది. ఆయనకు వచ్చినటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పులు తడకగానే రావాల్సినటువంటి పద్ధతిలో రాకుండానే డిఎస్పీగా ఆయన అయ్యారు అంటూ గతంలోనే రేవంత్ రెడ్డి కూడా ఆయన మీద ఒక కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇది కూడా పక్కన పెడితే సీఎం గా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతి కాల్స్ ఆయన్ని ఎవరు కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ఇల్లీగల్ గా, అంటే దొడ్డిదారిలో వెళ్ళి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం అన్నిటినీ కూడా పిన్ టు పిన్ అప్పట్లో ఉన్నటువంటి బిఆర్ఎస్ గవర్నమెంట్ కి అయితే ఇచ్చేవారు. ఏదైతే ఒక డిఎస్పీగా ఉండి చేయకూడని పనులు ఏవైతే ఉన్నాయో ఆయనే ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. ఏదైతే రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఫోన్ కి సంబంధించి ఆయన ట్యాపింగ్ సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఏదైతే చేయకూడదో ఆ మొత్తం డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్క ఆధారాలతో పట్టుకున్నారు సార్. ఇప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి సమాచారం అంటే ప్రణీత్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అతను ఎప్పుడు వచ్చాడు, ఎక్కడి నుంచి ఫైల్స్ తీసుకెళ్లాడు, ఫైల్స్ తీసుకెళ్లిన తర్వాత ఏం చేశాడు, ఎవరు ఇతనికి సహకరించింది, ప్రతిదీ కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర ఉంది అండ్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అంత ఈజీగా ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్నటువంటి ఒక ఎస్ఐబిలో పనిచేస్తున్న ఇప్పుడు రైట్ అతను సిరిసిల్లలో జాబ్ చేస్తున్నారు సార్. సో సిరిసిల్లో పనిచేస్తున్నప్పటికీ అతని పూర్తి సమాచారాన్ని తీసుకొచ్చారు. ఇతను ఒకడే కాదు, ఇతను డెఫినెట్ గా రానున్న రోజుల్లో మాత్రము దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఏదైతే సేకరించకూడదని సుప్రీంకోర్టు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ప్రణీత్ రావు టోటల్ గా వ్యక్తిగతంగా పనిచేశారు అని పక్క ఆధారాలతో పట్టుకున్నారు. కాబట్టి దేశద్రోహం అండ్ మోర్ వ్యక్తిగతంగా ఇతను సేకరించినటువంటి వ్యవహారాలు, సేకరించినటువంటి వివరాలు, ఆడియో రికార్డింగ్ 42 హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయి సార్ అటువంటి విషయం ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలం సార్. అతను స్మాష్ చేసినటువంటి, అతను డిలీట్ చేసినటువంటి వాటిల్లో
ఖచ్చితంగా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆపోజిట్ ప్రతిపక్షాలు అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించి, ఇతర పార్టీలకు సంబంధించి, ఇంకా చెప్పాలనుకుంటే ఏపీకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ నాయకులు కూడా ఏమైనా ఉన్నారేమో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అందులో ఉండొచ్చు సార్. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే బార్డర్ తర్వాత ఉన్నటువంటి సార్ అంటే మొదలు ఇక్కడ దీన్ని బట్టి చూస్తే అంటే ఏముంటుందని అంటే నరేంద్ర మోదీ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు రికార్డ్ చేసి ఉండొచ్చు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రికార్డ్ చేసి ఉండేటువంటి అవకాశాలు లేకపోలేదేమో. అది గతంలో చాలా సందర్భాల్లో అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా సందర్భాల్లో విమర్శ చేశారు, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పని. అదేవిధంగా ధర్మపురి అరవింద్ లేకపోతే బండి సంజయ్ ఇలాంటి నేతలు కూడా మాట్లాడారు. అంటే అప్పుడు అవన్నీ ఇతనే ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు. మరి దుర్మార్గం కదా, తప్పు కదా. వ్యక్తి యొక్క స్వేచ్ఛల్ని హననం చేయటానికి ఎవరైతే వీళ్ళకి అది తీవ్రంగా చర్యలు తీసుకుంటే తప్పితే ఇలాంటి వాళ్ళకి ఇంకోసారి ఆ పని చేయకుండా ఉండాలి. అంటే ఇతను ఇలా చేయడానికి కూడా మరి ఎవరు సహకరించారు, అలా చేయమని ఈయనకి ఎవరు సలహాలు ఇచ్చారు అన్నది కూడా ఒక ఖచ్చితంగా దానికి సపోర్ట్ ఉండింది కదా. సపోర్టు అనేది ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఇవన్నీ చేయించేటువంటి దాంట్లో చాలా క్రియాశీలకంగా ఎవరిచ్చుంటారు. అంటే ఇప్పుడు అతను దొరికాడు, కానీ ఏదైతే ఆ ఎవిడెన్స్లు మొత్తం కలెక్ట్ చేశాడో అవన్నీ డిస్ట్రాయ్ చేశారు. అవన్నీ కనుక ఉండున్నట్లయితే క్రైమ్ ఇంకా చాలా పెద్దదైద్ది. డిస్ట్రాయ్ చేశారు కాబట్టి ఇంకొక రకమైన క్రైమ్ అయింది. మరి ఇవి కాకుండా ఇంకెక్కడన్నా ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనేటువంటి దాన్ని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అవి కూడా పరిశీలిస్తారనుకుంటున్నా. పరిశీలిస్తే మరి యాక్షన్ సీరియస్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ప్రస్తుతానికి అయితే సస్పెండ్ చేశారు. మధు మాట్లాడతాడంటే ఇక్కడ ఒక విషయం సార్, ఒక కీలకమైన విషయం, ఏదైతే ప్రణీత్ రావు చేసినటువంటి నేను షిఫ్ట్ డిలీట్ చేసేసాను, ఆ మొత్తం ఇంకా ఎవరికి కూడా దొరకవు, అవన్నీ కూడా ట్రాష్ అయిపోయాయని అనుకోవచ్చు. కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర మాత్రం మొత్తం ఉన్నాయి సార్. శశిధర్ రెడ్డి గారు ఆయన దగ్గర అయితే మొత్తం ఈయన చేసినటువంటి ఇప్పటి వరకు నడిపినటువంటి ఎక్కడైతే డిస్ట్రాయ్ చేశారో అవన్నీ కూడా బ్యాకప్ లో రెడీగా భద్రంగా ఉన్నాయి సార్. ఇది అసలైనటువంటి మొత్తం ట్విస్ట్ సార్. బ్యాకప్ లో ఉండుండొచ్చు అంటావా, లేదా హార్డ్ డిస్క్ లో పెట్టుంటారు కదా, అది రిమూవ్ చేసి ఉండొచ్చాము కదా. ఒక డిఎస్పీకి అన్ని తెలివితేటలు ఉంటే ఒక ఇంటెలిజెంట్ చీఫ్ కి తెలివితేటలు ఉంటాయి సార్. అంతేలే, శివధర్ రెడ్డి గారికి కాస్త ఐడియా ఉంటుంది కదా, టెక్నాలజీ మీద ఆయన చాలా అవగాహన ఉంటుంది. అసలు సార్ ఖచ్చితంగా ఆ మొత్తం ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు డీటెయిల్స్ అన్ని తీసిన తర్వాత ఏమో అందులోంచి వాస్తవంగా రేవంత్ రెడ్డి రావు, లేకపోతే బీజేపీ పెద్దలు కూడా రావచ్చు సార్. వాస్తవంగా అసలు శివధర్ రెడ్డి గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారి కేసు అప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఓటుకునేటి కేసు జరిగినప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు శివధర్ రెడ్డి గారు. యాక్చువల్గా ఆయన మీదకి వెళ్ళింది అంతా ఈయన చేయించారు అనేటువంటిది. సరే ఆయనకు సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే తర్వాత ఆయన సంబంధం లేదని తేలింది. అది జరిగిన తర్వాత ఒక 6 నెలలకు ఒక సంవత్సరానికి ఒక మీటింగ్లో ఇది జరిగినటువంటి ఇష్యూ తప్పు అనే విధంగా ఆయన మాట్లాడారట. ఇది కరెక్ట్ కాదు ఇలా చేయటం అనేటువంటిది మాట్లాడితే ఇది ముఖ్యమంత్రి గారికి ఆ రోజు కేసీఆర్ గారికి తెలిసి ఆ రోజు నుంచి దాదాపు 7 సంవత్సరాల పాటు ఆయనకు సరైన పోస్టింగ్ ఇవ్వకుండా ఆయనని తీవ్రంగా ఇబ్బందికి గురి చేశారు. నిజంగా శివధర్ రెడ్డి గారికి నిజాయితీపరుడని, నిబద్ధతతో పనిచేసేటువంటి అధికారని చాలా మంచి పేరు ఉంది. ఆయన వైజాగ్ సిపిగా ఉన్నప్పుడు నేను కలిశాను. ఆయనతోటి ఒక 1/2 అవర్ ఇంటరాక్ట్ అయితే చాలా ప్లెయిన్గా ఆయన చాలా క్లియర్గా క్లారిటీగా, అంటే సబ్జెక్ట్ విషయంలో మనం ఎక్కువ ఇదవ్వాల్సిన చాలా క్లియర్గా ఉన్నారు ఆయన. మరి అలాంటిది ఆయన్ని తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఉద్యమం సందర్భంగా ఆయన అనేక రకాలు ఉపయోగించుకున్నారు. తర్వాత గవర్నమెంట్ ఇది ఫామ్ చేయటం ఎలక్షన్లప్పుడు ఉపయోగపెట్టుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నేతృత్వంలో ఉండగానే ఈ కేసు జరగటం, 6 నెలలకి ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైనా మంచి చెడు చెప్తారు ఆఫీసర్స్, ఆ చెప్పిన దాన్ని ఆయన స్వీకరించకుండా ఆయన ఆ రకంగా ఇబ్బంది పెట్టారనేది ఉంది. మరి అందుకనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శివధర్ రెడ్డి గారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు